ఏం చేద్దామని అనుకున్నావే? ఎవరినో ఇష్టపడితే మరి ఇతనితో ఎందుకు నిశ్చితార్థం చేసుకున్నావు? ఆ ఇంటి వారిలో సిద్ధార్థ అనే పేరు కలవడం ఎవరున్నారే చెప్పు. ఎందుకింత అబద్ధం చెప్తున్నావు? ఎందుకే చెప్పు. కొట్టు అమ్మమ్మ, ఇంకా గట్టిగా కొట్టు. అవును, నేను చెప్పిందంతా అబద్ధం. నేనెవరిని ఇష్టపడలేదు. నేను కావాలని నాటకం ఆడి ఈయనని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ అది నా కోసం కాదు, మీకోసం. ఇతను ఎవరు అనుకున్నావు అమ్మమ్మ? విజయసింహ రుద్రప్రతాప్ గారి ఒకానొక్క కొడుకు సూర్య రుద్రప్రతాప్. నమ్మడానికి అవ్వడం లేదు కదా? నేను ఈయనను మొదటిసారిగా చూసింది తన ఎంగేజ్మెంట్ లో. వాళ్ళమ్మ నాన్న మాట్లాడుకునేటప్పుడు విన్నాను. సింహకోట వారు పెద్దింటివారు, అంత పెద్ద ఇంటివారి పిల్లాడు. ఆ కుటుంబానికి ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఇలా పెళ్లి చేయడం ఏమీ బాలేదండి. మీకెన్నోసార్లు చెప్పాను ఇలా మాట్లాడకండి అని. వాడు నా కొడుకు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అత్త ఫోటో చూశాను, ఆయన తల్లితో మాట్లాడాను. అవును, వాడు నా సొంత కొడుకు కాదు, ఆ వంశం బిడ్డనే. ఏ రోజైతే వాడి తల్లి వాణ్ణి నా చేతుల్లో పెట్టిందో ఆ రోజు నుండే నా కొడుకు. నేను కన్న కొడుకు. వాడొస్తానంటే తీసుకెళ్ళండి. రోజు ఆ ఫోటో ముందు నిలబడి శబరిలాగా ఏడుస్తూ ఎదురు చూస్తున్నావు కదా, తిరిగి రావడానికి నీ కొడుకు బతికలేడమ్మమ్మా. అందుకే నీ మనవడిని తీసుకొచ్చాను. ఈయన తండ్రి చేసిన తప్పుకి మన రెండు కుటుంబాల బంధుత్వం తెగిపోయి ఈ రోజు కూడా నరకం అనుభవిస్తున్నాం కదా, అది చూడాలని అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎవరో లవర్స్ కోసం ఎంతో రిస్క్ తీసుకునే ఈయన తన సొంత వాళ్ళ కోసం రిస్క్ తీసుకోవాలనే ఆయనకి తెలియకుండా అబద్ధం చెప్పి నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కొట్టు అమ్మమ్మ, నన్ను కొట్టు. నా వల్ల తప్పు జరిగిందమ్మా, పెద్ద తప్పే జరిగింది. దయచేసి నన్ను క్షమించు. ఆ తప్పును నేనే సరిచేస్తాను. ఒకవేళ దేవుడు ఆ శక్తి నాకు ఇవ్వలేదంటే వీడైనా వచ్చి సరిచేస్తాడు. ప్లీజ్ ఆగు, నా మాట విను. కావాలంటే ఇక్కడ ఉండు, నేను మాత్రం వెళ్ళిపోతాను. అమ్మ జీవితం లైఫ్ లో నాకు దొరికిన వాళ్ళంతా ఫూల్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. సూర్య ఆగు. హలో ఆంటీ, ఒక్క నిమిషం. సూర్య, అమ్మ లైన్ లో ఉన్నారు. అమ్మా సూర్య, నన్ను క్షమించు బంగారం. ఇన్ని రోజులు నిజం దాచినందుకు. ఆ అమ్మాయి చెప్తున్నదంతా నిజమే నాన్న. నువ్వు ఆ ఇంటి అబ్బాయి. నిన్నక్కడికి పంపించటం ఇష్టం లేదు. ఇది తనకు తానుగా నిన్ను పంపించింది. నిన్ను పెంచిన తల్లిగా చెప్తున్నాను, నీ కన్న తండ్రి రుణం నువ్వు తీర్చుకోవాలి బంగారం. ఒక 4 రోజులు ఆ తండ్రికి కొడుకుగా బ్రతుకు, ఆ అవ్వకి మనవడిగా బ్రతుకు, ఆ వంశానికి బిడ్డగా బ్రతుకు. ఆ 2 ఇళ్ళ వాళ్ళని ఒకటిగా చెయ్యి. ఇది నీ కర్తవ్యం. నా మీదొట్టు.
నువ్వు ఈ పని చెయ్యాల్సిందే బంగారం. హాసిని గారు, మన ఇంటికి వెళ్దాం పదండి. మీరే ఇలా మౌనంగా కూర్చుంటే ఎలా అయ్యగారు? గుడికి దారి కూడా ఇవ్వలేదయ్యా వాళ్ళు. మీరు ఒక్కసారి వచ్చి వాళ్ళతో మాట్లాడండి. సరే, మంచిదయ్య గారు. ఇదిగో ఇక్కడి నుంచి హలో? అక్కడ వరకు మీ తాతగారిదే. అమ్మా, ఏమైంది? తాతయ్య హాస్పిటల్లో ఉన్నాడంట. అమ్మా, నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. నేను అయ్యగారు రైతులు తీసుకుని పులుగోరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. పెద్ద ఆయన ఎవరిని కలవనని చెప్పమన్నారు. అయ్యగారు, మా వల్ల తప్పు జరిగిపోయింది. దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యగారు, క్షమించండి. మీకు ఎన్ని తూర్లు చెప్పినాను నా దారికి అడ్డు రావద్దని. ఈ రోజుతో మీ టైం ముగిసినాదే. ఎక్కడుంటాడు? వాళ్ళ ఊర్లోనే ఉంటారయ్యా. వాళ్ళ ఊళ్ళో దేవి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ శక్తిపీఠం మీద కూర్చుని తల మీద నుంచి పసుపు నీళ్లు పోసుకుంటే మనం ఏం కోరికలు కోరుకున్నా అవి తీరతాయి. నువ్వు కూడా కోరుకో. అమ్మా దుర్గమ్మ, నేను ఇప్పటి వరకు నీ దగ్గర ఏదీ కోరుకోలేదు. ఇన్ని సంవత్సరాల తరువాత నాకు తాత ఉన్నారని తెలిసింది. ఆ పెద్ద ఆయనకేమీ కాకుండా నువ్వే చూసుకో అమ్మా. ఏయ్, కుస్తీలో గెలిచిన వెంటనే మొత్తం ప్రపంచాన్నే గెలిచానన్న భ్రాంతిలో బతకొద్దు. ఒక్కడి మీద చెయ్యి వేసే ముందు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడోడు, ఏ ఇంటి వారు అని తెలుసుకునేది ముఖ్యం. రాజంపేట వైపు వెళ్లి అడుగు సింహం వంశం అంటారు. చిత్తూరుకెళ్లి అడుగు చిరుత పరంపర అంటారు. పులివెందుల్లోకెళ్లి అడుగు పులిబిడ్డ అంటారు. అంతెందుకు, 2 రాష్ట్రాల్లోని ఏ మూలకైనా వెళ్లి అడుగు మా వంశం గురించి గొప్పగా చెప్తారు. లక్ష్మి, పక్కకు తప్పుకోమ్మా, నేను చూసుకుంటా కదా. మీ వంశం గురించి అడిగితేనే నువ్వు చెప్పాలి, నన్ను చూస్తేనే చెప్తారా? రేయ్, చిరుతలో వేగం ఉంటది, పులిలో గాంభీర్యం ఉంటది, సింహంలో గర్జనుంటది. ఈ సూర్యలో ఈ 3 ఉంటాయిరా. మా ఊర్లో నన్ను సోల్జర్ అంటారా. సోల్జర్ అయితే బార్డర్కి వెళ్ళాలి, కానీ ఇక్కడేం పీకుతున్నావురా? రేయ్ ఎర్రి పప్ప,
ప్రతిరోజు తల్లి గురించి ఆలోచించే బిడ్డ సోల్జరే, బిడ్డ గురించి ఆలోచించే తండ్రి సోల్జరే, ఒక తాత అవ్వ గురించి ఆలోచించే మనవడు సోల్జరే. ప్రతిరోజు ప్రతి క్షణం ఈ దేశంలో అన్యాయానికి విరుద్ధంగా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి సోల్జరే. అనుకుంటూనే ఉన్నా బోర్డర్కి వెళ్ళి ఫైట్ చేయాల్సిన ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు అని డిసైడ్ అయిపోయాను బే. నేను యుద్ధం చెయ్యాల్సింది అక్కడ కాదు ఇక్కడ అని ఫిక్స్ అయ్యాను. అబ్బా నువ్వే పాకిస్తాన్, నేనే హిందుస్థాన్. బోర్డర్ నువ్వు దాటొద్దురా, నేనే దాటుతాను. లైఫ్ లో అందరికీ బర్త్డే గుర్తుంటది, కానీ ఎవరు డెత్ డే తెలుసుకోలేరు. నీ డెత్ డేట్ నేను చెప్తాను, కరెక్ట్ గా వినిపించుకో. వాళ్ళు ఎప్పటిదాకా ఊపిరి పీలుస్తుంటారో అప్పటిదాకా మాత్రమే నీ వ్యాలిడిటీ. బతికుంటే ఫ్యాక్టరీలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎవరి స్థలాలు వాళ్ళకి ఇచ్చేయండి. సరే సార్.